శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీకు నిరాశలు ఎదురైనప్పుడు, ఒక ఆశాకిరణమైన గోచరించినప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదవండి. ఇదే భగవద్గీత. నేను దండించు వారి దండాన్ని, జయింపుగోరు వారిలో జయించు లౌకిక నీతిని, రహస్యాలలో మౌనముని, లౌకిక జ్ఞానవంతులలో లౌకిక జ్ఞానమును అని తలంచబడుతూ ఉన్నాను అర్జున అని భగవానుడు. యచ్చ అపి సానాం బీజం తత్ అహం అర్జున తత్ న అస్తి యత్ స్యాత్ స్యాత్ మయా వినా భూతం చర ఆచరం. అర్జున, ఏది సర్వభూతములకు బలమో అది కూడా నేనే. నాతో కూడినట్టిది, నా తత్వంతో అవాంతరముగా చేర్చినట్టిది ఏది ఉండగలదో అటువంటి చరాచరమైన పదార్థం లేనే లేదు అని భగవంతుడు ఇంకేమంటున్నాడంటే, అంతః నా అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషః తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేః విస్తరః మయా. అర్జున, నా యొక్క దివ్యములు అనుకోబడే అవాంతర విభూతులకు అంతం అనేది లేదు. కానీ ఈ అవాంతర విభూతుల యొక్క లౌకిక దృష్టి వివరణ ఉద్దేశించి నా చేత చెప్పబడింది. యత్ యత్ విభూతి మత్ సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవ తత్ తత్ ఏవ అవగచ్చ త్వం మమ తేజః అంశ సంభవం. నీవు చూస్తున్న ఏ జగత్ పదార్థాలు నిజభావము, సత్, శోభ, చిత్తు, ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆయా నిజభావమును నా తత్వంతో కూడినదిగా నీవు గ్రహించు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. అథవా బహూనా ఏతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్య అహం ఇతం కృతసమ్నం ఏక అంశేన స్థితః జగత్. అసలు అర్జున, ఈ అనేక అవాంతర విభూతులు, అనేకములైన జగత్ పదార్థాలు, వైవిధ్యాలు గ్రహింపబడుట చేత నీకు ఏమి ప్రయోజనం? నేను ఈ సర్వ జగత్తు వ్యాపించి ఏకతత్వమున ఏక విభూతిగా ఏకైక ధ్యేయంగా ఉన్నాను అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడేమైందంటే, భగవత్ విభూతి యోగం పూర్తయింది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
విశ్వరూపం భగవానుడిది. ఏకాదశ అధ్యాయం నెక్స్ట్ చాప్టర్లో చెప్పుకుందాం మనం.